पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మొదటి 6 శ్లోకాలు అవగాహన చేసుకున్నాం క్రిందటి వారం. ఈ 6 శ్లోకాల్లో మనకు తండ్రి సంసార వృక్షం గురించి తెలియచేశారు. ఈ సంసార వృక్షం అనేటటువంటిది ఏమిటి, అలాగే దీనిలో ఉన్నటువంటి దోషాలు ఏమిటి, ఈ సంసారం నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటిది, దానికి కావాల్సిన కొన్ని ఉపాయాలని మన తండ్రి మనకు ఈ మొదటి 6 శ్లోకాల్లోనూ కూడా తెలియచేశారు. ఈరోజు 7వ శ్లోకం దగ్గర నుంచి 11వ శ్లోకం వరకు కూడా ఎంతో ముఖ్యమైనటువంటి విషయం జీవుడి గురించి తెలియచేస్తున్నారు. 7 నుంచి 11వ శ్లోకం వరకు కూడా శ్రద్ధగా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే నేను జీవించి ఉన్నాను అనే మాట ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు మనం చూస్తే ఆ జీవుడు వెళ్ళిపోయాడు అంటారు. నేను జీవించి ఉన్నాను అనేటటువంటిది అందరూ అనుకునేటటువంటి భావనే. అలాగే జీవుడు వెళ్ళిపోయాడు అనేది కూడా అనేక సందర్భాల్లో మీరందరూ కూడా వినే ఉంటారు కూడాను. ఈ జీవుడు ఎవరు అసలు? చనిపోయిన తర్వాత దేహం అక్కడ పడి ఉంటే జీవుడు వెళ్ళిపోయాడు అంటున్నారు, ఆయన వెళ్ళిపోయాడు అంటున్నారు. మరి దేహమేమో అక్కడే పడి ఉంది, మరి వెళ్ళిపోయింది ఏ రూపంలో ఉంది? ఏ రూపము లేదు. ఆ జీవుడంటే ఎవరు? మరి బ్రతికున్నంత వరకు కూడా నేను నేను అని దేహాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఈరోజు తండ్రి చెప్తున్నారు స్పష్టంగా, జీవుడంటే అసలు ఎవరు అనేది. జీవుడంటే ఎవరు అంటే ఎవరి గురించో తెలుసుకోవటం లేదు, నా గురించి తెలుసుకుంటున్నాను. ఎవరికి వాళ్ళే నా గురించి తెలుసుకుంటున్నాను అనే భావన ఏర్పరచుకుని యథార్థమైన మీ గురించి, ఎప్పటికైనా కానీ దేహాలు అక్కడ పడిపోయాయి కదా, దేహం పడిపోతే ఆయన వెళ్ళిపోయాడు లేదా ఆవిడ వెళ్ళిపోయాడు అంటారు కదా. అప్పుడు ఆ జీవుడి గురించి అంటే ఆయా దేహాల్లో ఉన్నటువంటి జీవుడి గురించి, అంటే యథార్థమైన మీ గురించి మీరు తెలుసుకుంటున్నారు అనేదాన్ని దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి.
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవుడు సనాతనుడు అని చెప్పారు. అంటే జీవుడు ఎప్పుడో మధ్యలో వచ్చినవాడు కాదట. పరమాత్మ సనాతనుడు. మనకు పరమాత్మ బోధ చేస్తున్నారు. ఈ బోధ పరమాత్మ చేస్తున్నారు. ఏకైక పరమాత్మ, సృష్టికర్త అని అంటాం కదా మనం. ఆ పరమాత్మ బోధ చేస్తున్నారు. ఆ పరమాత్మ సనాతనుడు, ఆది అంతము లేనివాడు. ఆది అంతము లేనటువంటి సనాతనుడైనటువంటి ఆ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే జీవుడు కూడా సనాతనుడే అని చెప్తున్నారు. అంటే జీవుడు ఎప్పటి నుండో ఉన్నాడన్నమాట. బాగుంది. ఇంకొకటి చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే మమై వాంశో అని చెప్తున్నారు. ఈ జీవుడు ఎవరో కాదు, నా అంశ అని. ఆయన సనాతనుడు కాబట్టే ఆయన అంశ కూడా సనాతనమైందే అయి ఉంటుంది. అంతే కదా. కారణము ఎలాంటిదైతే కార్యం కూడా అలాగే ఉంటుంది. పరమాత్మ సనాతనుడు కాబట్టి పరమాత్మ యొక్క అంశ అయినటువంటి జీవుడు సనాతనుడే. దానిలో ఏ సందేహము లేదు. ఇక్కడ సనాతనుడైనటువంటి ఈ జీవుడు ఆయన అంశ అన్నది చెప్తున్నప్పుడు ఈ అంశ అనేటటువంటి దాన్ని మనం ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ దీనికి ముందు కొంచెం అవగాహన చేసుకోవాలి. అసలు జీవుడు అంటే ఎవరు అనేది. దీనికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక అద్దం ఉంది. మీ అందరికీ కూడా ఇది కనపడుతుంది కదా అద్దం. అయితే ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది. ఇది ప్రస్తుతానికి సూర్యుడు అనుకోండి. ప్రస్తుతానికి ఈ లైటు సూర్యుడు అనుకోండి. అంటే ఇంకా వివరంగా మీకు అర్థం అవటం కోసమని చెప్తున్నాను. ఆ సూర్యుని యొక్క కాంతి ఈ అద్దం మీద పడుతుంది. సూర్యుని యొక్క కాంతి అద్దం మీద పడింది. అద్దం మీద పడిన తర్వాత ఏమైంది? దీన్ని ఏమంటారంటే ప్రతిబింబము అంటారు. సూర్యుని యొక్క ప్రకాశము ఈ అద్దం మీద పడి ఏమైందంటే ఈ అద్దం నుండి ఆ కాంతి బయటకు వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం వేసినట్లయితే అక్కడ గోడ మీద ఈ కాంతి పడుతుంది చూడండి. ఇప్పుడు అక్కడ ఆ మూల ఈ కాంతి మనకు ఆ గోడ మీద కనపడుతుంది. అంటే అక్కడ అప్పటిదాకా కూడా చీకటి ఉంది, కానీ దీని వెలుగు అక్కడ పడి ఆ చీకట్లో అక్కడ బూజుంది, పక్కన చిన్న ఒక పురుగు గూడు కట్టుకుంది అనేది కనపడుతుంది. అప్పటి వరకు మనకు అది కనపడలేదు. అంటే ఇప్పుడు అక్కడ బూజుంది ఆ మూల, అలాగే చిన్న పురుగు ఒకటి గూడు కట్టుకుంది అనేటటువంటిది మనకు దేనివల్ల తెలిసింది? ఇక్కడ ఈ అద్దం వల్ల తెలిసింది. అంతేనా? ఈ అద్దం వల్ల తెలిసింది. ఈ అద్దం వల్ల తెలిసింది అంటే ఇది తప్పే అవుతుంది. ఎందుకని? అక్కడ సూర్యుని యొక్క వెలుగు లేదనుకోండి. సూర్యుని యొక్క వెలుగు లేనప్పుడు ఈ అద్దం నుంచి ఈ వెలుగు అన్నది బయటకు వస్తుందా? కాదు, రాదు. అలా అని చెప్పేసి ఇప్పుడు ఆ వెలుగు ఉంది,
ఇక్కడ ఈ అద్దం లేదనుకోండి, అద్దం లేనప్పుడు ఆ చీకట్లో ఉన్నటువంటిది మనకు తెలుస్తుందా? తెలవటం లేదు. అంటే అక్కడ సూర్యుడు యొక్క కాంతి లేకపోయినా మనకు ఆ చీకటి గదిలో ఏముందనేది తెలవటం లేదు. చీకటి గదిలో ఏముందనేది తెలవటం లేదు. అక్కడ అది ఒక చిన్న గది అనుకుంటే. అలాగే ఈ అద్దం లేకపోయినా తెలవటం లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి రెండు కూడా. అయితే ఇంకొక విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అద్దానికి అద్దం స్వయంగా దీనిపాటికి ఇది స్వయంగా ఒక కాంతిని వెలువరించగలదా? ఇప్పుడు సూర్యుడు లేదా లైటు ఏదైనా అయినప్పటికీ అక్కడి నుంచి కాంతి వస్తుంది మనకు. ఈ అద్దం అనేటటువంటిది దీనిపాటికి ఇది సూర్యుడితో సంబంధం లేకుండా, ఆ లైట్తో సంబంధం లేకుండా దీనిపాటికి ఇది ఒక కాంతిని దీని నుంచి వెలువరించగలదా? సాధ్యం కానే కాదు. సాధ్యం కానే కాదు కదా. అద్దంలో నుంచి ఎప్పుడన్నా వెలుగు రావటం అన్నది మీరు చూసారా? ఎప్పుడు చూస్తాము? సూర్యుని యొక్క కాంతి దీని మీద పడ్డప్పుడు మాత్రమే దీని నుండి ఒక వెలుగు వస్తుంది అనేటటువంటిది మనం గ్రహించగలుగుతాం. అవునా కాదా? ఇప్పుడు ఒక చీకటి గదిలో ఉన్నటువంటి ఆ వస్తువుని మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనకు అద్దం ఒక్కటే ఉంటే సరిపోదు, సూర్యుడు కూడా ఉండాలి. సూర్యుడు కూడా ఉన్నప్పుడే అప్పుడు మనం ఆ సూర్యుని యొక్క కాంతి అద్దం మీద పడి అద్దం నుంచి వస్తున్నటువంటి ప్రతిఫలించినటువంటి ఆ ప్రతిబింబ కాంతి ఏదైతే ఉందో దాని ద్వారా మనం అక్కడ ఆ వస్తువుని తెలుసుకుంటున్నాం. ఈ రెండిట్లో అద్దం లేకపోయినా మనకు ఆ చీకటిలో ఉన్నటువంటి వస్తువుని తెలుసుకోవటం అనేది కుదరదు. చీకటిలో ఉన్నటువంటి వస్తువుని తెలుసుకోవటం అనేటటువంటిది అద్దం లేకపోయినా కుదరదు, అలాగే ఆ వెలుగు లేకపోయినా కుదరదు, ఆ లైట్ వెలుగు లేకపోయినా కానీ కుదరదు. ఇది మీకు అర్థమైందా? ఈ రెండూ కూడా కావాలి. ఇక్కడ ఈ రెండూ కూడా కావాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు చెప్పుకున్నాము ఈ ఉదాహరణ అంటే, ఆ వెలుగు ఏదో కాదు, అది సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ. మరి ఇదేమిటి అంటే మనస్సు. ఈ చుట్టూతో ఉన్నది ఏమిటి అంటే దేహం. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ అద్దానికి పింక్ కలర్లో కనపడుతుంది కదా, ఇదేమో దేహం అనుకోండి, ఇదేమో మనస్సు అనుకోండి. ఇదేమో మనస్సు. ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబము ఈ అద్దం మీద పడ్డప్పుడు అది అక్కడి నుండి మనం ఆ మూల ఆ చీకట్లో ఉన్న ఆ వస్తువుని మనం తెలుసుకోగలుగుతున్నాము. అంటే ఇప్పుడు మనకు ఒక వస్తువుని తెలుసుకోవాలి అంటే ఏవి కావాల్సి వచ్చినాయి? ఈ మనస్సు కావాల్సి వచ్చింది, ఈ మనస్సు కావాల్సి వచ్చింది, అలాగే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ కావాల్సి వచ్చింది. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతున్నాము. తెలుసుకోవటము లేదా గమనించటము కానీ తెలుసుకోవటం కానీ దేనివల్ల జరుగుతుంది అనంటే మనస్సు ఉండాలి, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ చైతన్యము ఉండాలి. ఈ రెండు కూడా ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాయి.
ఈ దేహంలో రెండు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ మనస్సుతో మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం. మనస్సుతో తెలుసుకోగలుగుతున్నాము. ఏమేమి తెలుసుకోగలుగుతున్నాము? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు తెలుసుకోగలుగుతున్నాము. ఇక్కడ ఇది అందరికీ కూడా అనుభవమే కదా. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు తెలుసుకోగలుగుతున్నాము. అలాగే మనసులో రకరకాల ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు కూడా తెలుసుకుంటూ ఉన్నాము. ఇది లోపల జరుగుతున్నటువంటిది. ఇది దేహము, లోపల ఒక మనస్సు ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. అలాగే ఆ మనస్సు ఈ ఇంద్రియాలకు సంబంధమైన విషయాలన్నీ కూడా తెలుసుకుంటుంది అంటే దానికి కారణం ఏమిటి అంటే ఆత్మ. దానికి కారణం ఏమిటంటే ఆత్మ లేదా పరమాత్మ. ఏదనుకున్నప్పటికీ ఇబ్బంది ఏం లేదు. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ సర్వము వ్యాపించి ఉన్నారు కాబట్టి ఆ పరమాత్మ యొక్క చైతన్యం వల్లనే ఈ మనస్సు కూడా చైతన్యవంతమై, ఇక్కడ ఆ సూర్యుని యొక్క కాంతి వల్లనే ఈ అద్దం కూడా కాంతివంతమై ఆ కాంతిని బయటకు వెదజల్లితే ఆ చీకట్లో దాన్ని తెలుసుకోవటం అనేది ఎలాగా ఇక్కడ జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ మనం సర్వవ్యాపకమైనటువంటి సర్వగ్రహీత అయినటువంటి ఆ ఆత్మ, అన్నిటినీ తెలుసుకునేటటువంటి ఆత్మ యొక్క చైతన్యము మనస్సు మీద పడటం వల్ల మనస్సు ప్రకాశవంతమై ఈ ఇంద్రియాలకు సంబంధమైన విషయాలన్నీ కూడా తెలుసుకుంటుంది. ఇప్పుడు జీవుడు అని మనం అనుకున్నామే, ఆ జీవుడు అంటే ఎవరు అంటే ఇదిగో ఈ అద్దము, ఈ చుట్టూతో ఉన్నటువంటి దేహము, ఈ అద్దం మీద పడుతున్నటువంటి ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబము, ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశము, ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశము, అలాగే అద్దము, దాని చుట్టూతో ఉన్నటువంటి ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది దేహం అనుకోండి. ఇప్పుడు జీవుడు అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఈ మనస్సు, ఆత్మ చైతన్య ప్రకాశంతో ఉన్నటువంటి మనస్సు, ఇది ఇక్కడ అన్నీ కూడా తెలుసుకుంటున్నటువంటిది. అలాగే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఈ విధంగా ఉన్నప్పుడు ఇది జీవం అవుతుంది. ఇప్పుడు ఈ దేహంలో సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఈ మనస్సు మీద ప్రకాశవంతంగా ఉండటం వల్ల, ప్రకాశిస్తూ ఉండటం వల్ల, ఈ మనస్సును కూడా ప్రకాశింపచేస్తూ ఉండటం వల్ల జీవం అన్నది వచ్చింది ఇక్కడ. దీంతోపాటు ప్రాణం కూడా కలిసి జీవము అనేటటువంటిది వచ్చింది. అలాగే తెలుసుకోవటం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం వాటి గట్టిగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే పరమాత్మ యొక్క ప్రకాశము ఈ దేహంలో ఉండటం వల్ల, పరమాత్మ యొక్క ప్రకాశము ఈ దేహంలో ఉండటం వల్ల, చైతన్యము ఈ దేహంలో ఉండటం వల్ల జీవం అన్నది ఉంది, ఇంకోటి తెలుసుకోవటం అన్నది ఉంది. అంటే ఇప్పుడు స్పష్టంగా మీకు అవగాహన అవ్వాల్సిందేంటి? నేను జీవించి ఉన్నాను అంటున్నావు. జీవించి ఉండటానికి కారణం ఎవరు? పరమాత్మ. అలాగే ఇవన్నీ తెలుసుకుంటున్నాను అంటున్నావు. తెలుసుకోవటానికి కారణం ఎవరు? పరమాత్మ. కానీ ఆ పరమాత్మ గురించి నువ్వు ఎంతవరకు తెలుసుకున్నావు? నేను జీవించి ఉన్నాను అనుకుంటున్నావు కదా.
జీవనం సర్వభూతేషు అని తండ్రి చెప్తున్నారు శ్రీమద్ భగవద్గీతలో. జీవనం సర్వభూతేషు, అందరిలోనూ ఉన్నటువంటి జీవం నేనే అని. జీవం పరమాత్మే. తెలుసుకునే శక్తి ఏదైతే ఉందో నీకు, ఆ తెలుసుకోవటం అన్నది కూడా పరమాత్మే. ఈ రెండు అసలు లేవనుకో, నువ్వెక్కడున్నావు అసలు? నువ్వెక్కడుంటావు అసలు? ఎలా ఉంటావు ఇక్కడ? జీవం లేకపోయినా, తెలుసుకోవటం లేకపోయినా, ఈ రెండు లేకపోతే నువ్వెక్కడుంటావు? దేహం శ్మశానంలో తగలబడుతూ ఉంటుంది అంతే. సరే, ఇప్పుడు ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? మనస్సష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ దేహంలో ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? జీవంగా ఉన్నావు, జీవుడిగా ఉన్నావు. జీవుడిగా ఉన్నావు, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది. ఏం తప్పు జరుగుతుంది అంటే, మనస్సష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రకృతికి సంబంధమైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, అలాగే అంతరింద్రియమైనటువంటి మనస్సు, ఈ 6 ఏవైతే ఉన్నాయో వీటి పట్ల నీకు ఆకర్షణ ఏర్పడుతుంది. అంటే వీటితో నువ్వు ఏకమైపోతున్నావు అన్నమాట. ఆ ప్రకాశం దీని అద్దం మీద పడింది, బాగానే ఉంది. అద్దం మీద పడి అద్దం కూడా ప్రకాశిస్తుంది, ప్రకాశింపచేస్తుంది అనేక విషయాలను. అంత మాత్రాన ఈ ప్రకాశం అనేటటువంటిది అద్దందా? కాదు కదా. ఈ ప్రకాశం అన్నది ఎవరిది? ఆత్మ లేదా పరమాత్మది. అయితే తెలుసుకుంటున్నటువంటి నేను స్వయం ప్రకాశ స్వరూపుడనైనటువంటి నేను, స్వయం చైతన్య స్వరూపుడనైనటువంటి నేను ఈ అద్దంతో మమేకం చెంది, అలాగే బాహ్యమైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాలను తెలుసుకుంటున్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటితో కలిసిపోయి, వాటితో మమేకం చెంది ఏమనుకుంటున్నాను? చైతన్య స్వరూపమైనటువంటి నేను, యథార్థంగా పరమాత్మ యొక్క అంశనైనటువంటి నేను దీంతో కలిసిపోయి ఏమనుకుంటున్నాను? నేను దేహమే అనుకుంటున్నాను అన్నమాట. నేను దేహమే అని అనుకోవటం అనేది జరుగుతుంది ఇక్కడ. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ ఓ పెద్ద తప్పు జరుగుతుంది. ఈ దేహం అనేది ఎలాంటిది అంటే, ఇది ప్రకృతి. ఇది గుణాలతో కూడినటువంటిది. ఈ ఇంద్రియాలు కానీ, ఈ మనసు కానీ, ఇదంతా కూడా ఇది గుణాలతో కూడినటువంటిది. ఇది రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉండేది అన్నమాట. అలాంటిది నేను దీంతో కలిసిపోయి, ఈ దేహంతో కలిసిపోయి, అంటే ఈ ఇంద్రియాలతో కలిసిపోయి, ఈ మనసుతో కలిసిపోయి, అంటే పూర్తిగా ఈ దేహంతో కలిసిపోయి ఈ దేహమే నేను అనుకుంటూ, ఈ దేహం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా నేను చేస్తున్నాను అనేటటువంటి భావన నాకు ఏర్పడుతుంది ఇక్కడ. దేహం చేస్తుంది ఈ కర్మలన్నీ అనుకోవాల్సినటువంటి నేను చేస్తున్నాను అనేటటువంటిది ఆ భావన కలుగుతుంది. దాంతో ఏమవుతుంది? నేను దేహమే అనుకుంటూ, నేను కర్మలు చేస్తున్నాను అనుకుంటూ, నాకు పాపపుణ్యాలు వస్తున్నాయి అనుకుంటూ,
ఆ పాపపుణ్యాల కోసమని చెప్పేసి వాటికి వల్ల వచ్చేటటువంటి సుఖము దుఃఖము అనుభవించటానికి మరలా నేను జన్మలు తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. మరి అసలు నువ్వు ఎలాంటి వాడివి అంటే, తెలుసుకుంటూ ఉండేవాడిని నేను, అంతే. చూస్తూ ఉండేవాడిని, గమనిస్తూ ఉండేవాడిని, లేదా సాక్షిగా ఉండేవాడిని. ఆత్మస్వరూపమైన నేను చూస్తూ ఉండేవాడిని. ఏం చూస్తూ ఉండేవాడివి? ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఇంద్రియం ఏ విషయాలను, వాటికి సంబంధమైనటువంటి విషయాలను గ్రహించి అవి మనస్సుకు చేరవేస్తున్నప్పుడు, ఆ మనస్సు వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, వాటి పట్ల రాగద్వేషాలు ఏర్పరచుకుంటూ ఉన్నప్పుడు, అలాగే దేహం రకరకాలైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నప్పుడు, ఈ కదలికలన్నిటికీ కూడా నేను సాక్షినై ఉన్నాను. నేను యథార్థంగా సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నాను. యథార్థంగా నేను ద్రష్టనై ఉన్నాను. యథార్థంగా నేను గమనించేవాడిని. నేను యథార్థంగా నేను చూసేవాడిని, చూస్తూ ఉండేవాడిని, అంతే. వాటితో కలవకుండా, సంగమం లేకుండా నా పాటికి నేను చూస్తూ ఉండేవాడిని. దీని పాటికి ఇది దాని కర్మలది ఏదో చేసుకుంటూ వెళుతూ ఉండేది, అంతే. ఇది మర్చిపోయి ఈ దేహంతో మమేకం చెంది ఈ దేహమే నేను అనుకుంటూ చూస్తూ ఉండాల్సినటువంటి నేను చేస్తున్నాను అనేటటువంటి దానిలోకి వెళ్ళిపోయాను. చూస్తూ ఉండాల్సినటువంటి నేను, ఒడ్డున కూర్చుని చూస్తూ ఉండాల్సిన నేను ఆ ప్రవాహంలో పడిపోయి ఉక్కిరి బిక్కిరి అవుతూ నేను చేస్తున్నాను, నన్ను గుర్తించాలి, నన్ను మెచ్చుకోవాలి, నా గురించి అందరికీ తెలుస్తుందా లేదా? నా గురించి? ఆత్మగా నా గురించి కాదు, దేహంగా. ఈ దేహం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు అందరూ గుర్తిస్తున్నారా లేదా? చివరికి ఏదో దానం చేసినప్పటికీ కూడా అందరూ గుర్తించారా లేదా? అవసరమైతే పేపర్లో కూడా వేయించుకుందాం. అంతగా ఈ దేహంతో మమేకమైపోయి నేను దేహమే అనేటటువంటిది అంతగా బలపరుచుకున్నప్పుడు, ఈ దేహం శిథిలమై ఇది నశించితే మరలా నీకు దేహమే వస్తుంది కదా. యద్భావం తద్భవతి. మరలా నీకు దేహం అనేది తప్పదు కదా. అప్పుడు మనిషి దేహమే అనే నమ్మకమేముంది? 84 లక్షల జీవరాశిలో ఏ దేహమైనా రావచ్చు కదా. పోనీ అప్పుడైనా కానీ నువ్వు సరైనటువంటి ఆలోచన చేస్తావా? సరైనటువంటి ఆలోచన చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే, ఏమవుతుంది అంటే, తర్వాత శ్లోకంలో తండ్రి చెప్తున్నారు చూడండి. శరీరం యదా వాప్నోతి యచ్చాప్యుత్క్రామం తీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధం నివాసయాత్. ఈ దేహం నుంచి, ఈ దేహం రాలిపోయినప్పుడు, ఎప్పుడైనా తప్పదు కదా, ఈ దేహం రాలిపోయినప్పుడట ఏమవుతుంది? ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడు ఏం చేస్తాడట? నెమ్మదిగా ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతాడు. ఈ దేహాన్ని వదిలేసి, ఈ దేహం శిథిలమైపోయింది, ఇంకా పనికిరానప్పుడు ఏమవుతుంది? ఈ దేహంలో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోయేటటువంటి జీవుడు ఏం చేస్తాడు అంటే, అప్పటి వరకు తను ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, అలవాట్లు ఏవైతే ఉన్నాయో,
ఆ అవగాహన, అభిప్రాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు, అలాగే అప్పటి వరకు తన స్వభావము ఏదైతే ఉందో ఆ స్వభావము అన్నిటినీ పట్టుకుని బయటకు వెళ్తాడు. పని బయటికి వెళ్ళినాడన్నా వదిలేయొచ్చా? వదిలేయడు. వాటన్నిటిని తీసుకుని జాగ్రత్తగా ఇంకొక దేహంలో ప్రవేశిస్తాడు. ఇది ఎలాంటిదంటే, మనం ఒక అద్దింట్లో ఉంటున్నాం అనుకోండి. అద్దింట్లో ఉన్నప్పుడు అద్దిల్లు అంత వసతిగా లేదు, అది బాగు చేయటానికి మనకు కుదరదు. చిల్లులు పడ్డాయి, వర్షం పడుతుంది, అలాగే గోడలన్నీ కూడా శిథిలమైపోయినాయి. ఇలాంటప్పుడు కుదరదు ఇంకా. కాబట్టి మనం ఇల్లు మారాలి, వేరే ఇంటికి వెళ్ళాలి. వేరే ఇంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? కట్టుబట్టలతో అలాగా వెళ్ళిపోతామా? వెళ్ళాం. మరేం చేస్తాము? ఒక లారీ పిలుస్తాం. ఒక లారీ పిలిచి అప్పటి వరకు మనతో పాటు ఉన్నటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో, పాత సామాన్ల దగ్గర నుంచి పనికిరాని సామాన్ల వరకు ప్రతిదీ కూడా శుభ్రంగా లారీలో ఎక్కిచ్చేసి కొత్త ఇంటికి తీసుకువెళ్తాం. మళ్ళీ వాటినే ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇల్లు మారింది, కానీ వస్తువులు అయ్యే. ఆ పాత పనికిరాని ఇంట్లో, శిథిలమైనటువంటి ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలాగ ప్రవర్తించేవాళ్ళమో, ఏ వస్తువులతో ప్రవర్తించేవాళ్ళమో, ఏ వస్తువులను ఉపయోగిస్తూ ఉండేవాళ్ళమో, ఎలాంటి వంటలు వండుకునేవాళ్ళమో, ఎలాంటి కూరలు వండుకునేవాళ్ళమో, ఎలాగ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ ఇంట్లో ఎలా ఉండేవాళ్ళమో, అలాగే ఆ పాత టీవీలో ఏ సీరియళ్ళు చూస్తూ ఉండేవాళ్ళమో అవే చూస్తూ, అవే వస్తువులు ఉపయోగిస్తూ, అలాగే అప్పుడప్పుడు కాస్త సుఖంగా ఉన్నామనుకుంటూ ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ మళ్ళీ ఆ ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఎప్పటి వరకు? ఈ ఇల్లు కూడా శిథిలమయ్యేంత వరకు అనుకోండి. దాన్ని అక్కడ తండ్రి ఏం చెప్తున్నారు? భలే చెప్తున్నారు చూడండి. వాయుర్గంధ నివాసయాత్ అంటున్నారు. మనకు ఒక్కోసారి ఇక్కడ కొండ మీద నుంచి గాలి వస్తూ ఉంటుంది. గాలి వచ్చినప్పుడు ఒక సుగంధం, మంచి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కడి నుండి వస్తుంది? ఎవరన్నా సాంబ్రాణి కడ్డీ అమ్మని వెలిగించారా అంటే ఏ సాంబ్రాణి కడ్డీ కూడా అక్కడ వెలగటం లేదు, కానీ ఒక మంచి వాసన వస్తుందన్నమాట. ఎక్కడి నుండి వాసన వస్తుంది అనుకుంటే, ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ కొండల మీద ఉన్న ఎన్నో వృక్షాలు, అలాగే పూల మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఆ పూల మొక్కల నుంచి వాయువు ఆ సుగంధాన్ని నెమ్మదిగా ఇలాగ తీసుకొస్తుందన్నమాట. వాయువు ఆ సుగంధాన్ని ఇలాగా తనతో పాటు తీసుకొస్తుంది. ఇది మనకు కనపడదు. అక్కడ ఆ పూల మొక్కలు కనపడతాయి, అలాగే పుష్పాలు కనపడతాయి. ఆ పుష్పాల నుంచి వచ్చేటటువంటి ఆ సుగంధం ఏదైతే ఉందో, ఆ సువాసన ఏదైతే ఉందో అది మనకు కనపడదు. కానీ వాయువు దాన్ని, ఆ సుగంధాన్ని ఇలాగా తనతో పాటు తీసుకొస్తుంది, మనకు అందిస్తుంది. ఆ ఉదాహరణ చెప్పారు ఇక్కడ. అలాగే జీవుడు కూడా ఇక్కడ తను ఏ అభిప్రాయాలతో ఉన్నాడో, ఏ అలవాట్లతో ఉన్నాడో, ఏ స్వభావంతో ఉన్నాడో, ఏ గుణాలతో ఉన్నాడో, ఇక్కడ ఏ ఏ విషయానికి ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాడో అవన్నీ కూడా వాసనలు అనబడతాయి, సంస్కారాలు అనబడతాయి, అలవాట్లు అనబడతాయి, స్వభావము అనబడుతుంది. అవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సూక్ష్మ శరీరం అనేటటువంటిది ఈ దేహం శిథిలమైన తరువాత బయటికి వెళ్ళిపోతుంది.
బయటకు వెళ్ళి ఈ సరంజామా అంతా వేసుకుని కొత్త దేహాన్ని పొందుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఇంకొక విషయం మనం ఆలోచించుకుందాం. కొత్త దేహాన్ని పొందటం అంటే భగవంతుడు ఏమన్నా ఇస్తారా అంటే భగవంతుడు ఇవ్వటం అన్నది కాదు ఇక్కడ జరిగేది. ఇక్కడ సూక్ష్మ శరీరంలో ఆ జీవుడికి ఏ ఏ సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాల వల్ల ఆ జీవుడు ఏ ఏ కర్మలు ఇక్కడ ఆచరించాడో ఆ కర్మల తాలూకు ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలు అనుభవించటానికి అనువైన దేహం పొందటానికి అక్కడ ఆ ఏర్పాటు జరిగి ఉంది. నియతి అంటారు దీన్నే. వదిలిపెట్టదు. ఇక్కడ మిమ్మల్ని పోలీసులు వదిలిపెట్టవచ్చేమో, కోర్టులు వదిలిపెట్టవచ్చేమో, కానీ భగవన్ నియతి అనేటటువంటిది ఏదైతే ఉందో అది మాత్రం వదలదు. నీవు అది సత్కర్మ చేసినప్పటికీ దుష్కర్మ చేసినప్పటికీ కూడా దాని ఫలితం అనేది నువ్వు అనుభవించి తీరాల్సిందే, తప్పదు. ఎందుకనంటే ఇవన్నీ కూడా నీకు లోపల ఉన్నాయి. వాటన్నిటినీ తీసుకునే సరంజామా అంతా తీసుకునే నువ్వు బయటకు వెళ్ళావు. ఇక్కడ మనం ఈ ఉదాహరణలో చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి, ఈ అద్దం అనేది ఏదైతే ఉందో ఈ అద్దాన్ని మనం ఏమంటున్నాము? మనస్సు అంటున్నాము. ఈ చుట్టూతా ఇది సూక్ష్మ శరీరము లేదా మనస్సు అని మనం అనుకుందాము. ఇక్కడ ఈ చుట్టూతా ఉన్నది ఏమిటి? దేహము. ఈ దేహం శిథిలమైపోయిందనుకోండి, ఇది ప్లాస్టిక్ కదా, ఇది శిథిలమైపోయిందనుకోండి, అరే అద్దం బాగానే ఉంది, ఈ చుట్టూతా చక్క మనం ఫ్రేమ్ కట్టించుకుంటే బాగుంటుంది అనేది అనిపించింది అనుకోండి, మనకి ఏం చేస్తాం? మనం వెమ్మటే మన స్థాయిని బట్టి చక్కగా చుట్టూతా ఓ చెక్క ఇలాగ తయారు చేయించి దానిలో ఈ గ్లాస్ని అలా పెట్టుకోవచ్చు. లేదా చుట్టూతా ఒక టేప్ వేసి అంటించుకొని ఉపయోగించుకోవచ్చు. లేదా వీలైతే ఇంకొక ప్లాస్టిక్దే ఇలాగ చుట్టూతా వేయించుకోవచ్చు. ఏంటిది చుట్టూతా వేయించుకునేది? ఏంటిది? ఈ దేహం. ఈ దేహం ఈ దేహం శిథిలమైపోతే, నశించిపోతే కొత్త ఫ్రేమ్, కొత్త దేహం ఏర్పరచుకోవచ్చు. అయితే ఈ అద్దం మాత్రం అలాగే ఉంటుంది కదా. ఈ అద్దం అలాగే ఉంటుంది. ఈ అద్దం ఇప్పుడు ఎందుకు పనికొస్తుందో అలాగే పనికొస్తుంది. ఫ్రేమ్ మారినప్పటికీ కూడా అద్దం ఎలాగ ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది, అంతే కదా. ఎందుకు ఇది ఇలాగా ఉంది? అద్దంలో మనకి ఇలా చూసినప్పుడు ప్రతిబింబాలు కనపడుతున్నాయి. ఈ ఫ్రేమ్ మారినప్పటికీ కూడా అలాగే కనపడుతూ ఉంటాయి. ఎందుకు ఇలాగా? అంటే దీనికి ఒక వాసన ఉంది, దీనికి కూడా ఒక స్వభావం ఉంది, దీనికి ఒక సంస్కారం ఉంది. ఏంటి సంస్కారం అంటే ఈ అద్దం వెనకాల కళాయి అంటారు చూడండి. అద్దం వెనకాల రాసి ఉంటుందన్నమాట, అది కళాయి అంటారు దాన్ని. మరి ఇంకొక భాషలో ఏమన్నా అనొచ్చేమో. మరి ఆ కళాయి ఉండటం వల్ల ఇది అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది అన్నమాట. దానిలో మన ప్రతిబింబాలు కనపడుతూనే ఉంటాయి. అయితే మీరు చక్కగా ఒక చాకో బ్లేడో తీసుకొని ఆ కళాయి అంతా గీరేశారనుకోండి, శుభ్రంగాను గీరేస్తే ఏమవుతుంది? ఒట్టి గ్లాస్ ఉంటుందన్నమాట, అంతే. అప్పుడు మనం ముఖం చూసుకుంటే మన ముఖం ఇక కనపడదు దానిలో. ఈ కళాయి ఎలాంటిదంటే వాసనల లాంటిది. ఈ కళాయి వాసనల లాంటిదన్నమాట. ఇప్పుడు నీలో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అలవాట్లు ఏవైతే ఉన్నాయో, అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, నీ స్వభావం ఎలాంటిదో నువ్వు తెలుసుకుని, నువ్వు ఏ గుణాలతో ఉన్నావో తెలుసుకుని ఆ గుణాల్లో నువ్వు మార్పు చేసుకున్నట్లయితే, ఆ సంస్కారాలను నువ్వు పోగొట్టుకున్నట్లయితే, ఆ వాసనలు నువ్వు పూర్తిగా పోగొట్టుకున్నట్లయితే అప్పుడు నిజానికి నీవు పరమాత్మతో ఏకమవుతావు అనేది చెప్తున్నారు.
లేదు నేను అలాగే ఉంచుకుంటాను అంటే ఆ కళాయి గీరలేదనుకోండి ఎవరు కూడా, అర్థం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంతే. ఈ చుట్టూతో ఉన్నవి మాత్రం మారుతూ ఉంటాయి అంతే. అలాగే ఈ దేహాలు మారుతూ ఉంటాయి. లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, జీవుడమైనటువంటి నీవు అదే సంస్కారాలతో నీవు ఆ సుఖదుఖాలు అనుభవించటానికి అనువైనటువంటి దేహాలను పొందుతూ రకరకాల దేహాలను పొందుతూ ఆ దుఃఖం అంతా అనుభవిస్తూ మళ్ళా ఎప్పటికో ఎన్నో జన్మలకు మళ్ళా నువ్వు మానవ దేహం పొందే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు మనకు. ఇదంతా అసలు ఎందుకు వచ్చింది ఇక్కడ మనకు? చూస్తూ ఉండాల్సినటువంటి నీవు తగుదునమ్మా అని చెప్పేసి చేస్తూ ఉండేదాంతో మమేకమైపోయి నేను చేస్తున్నాను అంటున్నావు. ఎందుకు జరిగింది ఇది? నువ్వు చూసేవాడివి, నువ్వు ఆత్మస్వరూపానివని తెలవకపోవటం వల్లనే జరిగింది ఇది. తర్వాత చెప్తున్నారు మనకి తండ్రి, చూడండి తర్వాత. సరే, ఇక్కడ చెప్తున్నారు ఈ దేహం నుండి ఈ జీవుడు బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళిపోయి తర్వాత మళ్ళా ఏ దేహంలోకి వెళతాడో ఆ దేహంలో అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ జీవుణ్ణి ఏమన్నారంటే ఈశ్వరుడు అన్నారు. ఎందుకు ఈశ్వరుడు అన్నారు? ఈ శ్లోకంలో జీవుణ్ణి ఏమన్నారంటే ఈశ్వరుడు అన్నారు. ఎందుకు అన్నారు అంటే ఈ దేహంలో ఉండి ఈ దేహం యొక్క ప్రతి కదలికకు కూడా కారణమవుతున్నారు. ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా జీవించి ఉండటానికి కారణమవుతున్నారు. అలాగే ప్రతి కణము కూడా ఏ పని చేయాలో ఆ పని చేయటానికి అది ఈశ్వరుని యొక్క శక్తి అది. అలాగే ఆ కణం ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండటానికి, అది తర్వాత నశించటానికి, దేహంలో ఏ అవయవం ఏ పని చేయాలో ఆ పనులన్నీ కూడా సక్రమంగా చేసుకోవటానికి. ఇప్పుడు మన గుండె కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోశాలు జరుగుతున్నాయి, రక్తం ప్రసరిస్తుంది, కణాలు పుడుతున్నాయి, కొత్త కణాలు పుడుతున్నాయి, వాటి పని అవి చేసుకుంటున్నాయి. అలాగే ఆ కణాలు నశిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంది? జీవనం సర్వభూతేష్. లోపల ఉన్నటువంటి చైతన్యము ఏదైతే ఉందో, ఆత్మ చైతన్యము ఏదైతే ఉందో, పరమాత్మ చైతన్యము ఏదైతే ఉందో దానివల్లనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడాను. అందుకనే ఇక్కడ ఈశ్వర అన్న మాట మాట్లాడటం జరిగిందనమాట. ఈ దేహాన్ని నడుపుతున్నటువంటి జీవుడే ఈశ్వరుడు అనబడుతున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భగవద్గీతలో చెప్తున్నారు. సర్వస్య శాహం హృది సన్నివిష్టో, ఇక్కడ మీ అందరి హృదయాల్లోనూ కూడా కొలువై ఉన్నాను అనేది చెప్తున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశే స్థిత అని చెప్తున్నారు. మీ దేహాలలో ఆత్మగా ఉన్నాను అని చెప్తున్నారు. అలాగే ద్రష్టగా ఉన్నది నేనే అని చెప్తున్నారు. ఇది క్షేత్రము అని తెలుసుకుంటున్నటువంటి క్షేత్రజ్ఞుడమైనటువంటి నీవు ఎవరో కాదు, ఆ పరమాత్మే అనేటటువంటిది చెప్తున్నారు మనకు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత శ్లోకంలో శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనచ్ఛాయం విషయానుసేవతే. ఈ జీవుడు లోపలికి వెళ్ళాడు. ఏ శరీరంలోకి ఈ జీవుడు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వాటిని అనుభవిస్తూ ఉన్నాడట. అంటే అవన్నీ కూడా అనుభవం అవుతున్నాయి అన్నమాట. రకరకాలైనటువంటి రూపాలు, రకరకాలైనటువంటి శబ్దాలు, అలాగే
రకరకాలైన వాసనలు, రుచులు, ఇలాంటివన్నీ కూడా జీవుడికి అనుభవం అవుతున్నాయి. ఎవరికి అనుభవం అవుతున్నాయి? మనకే కదా, మనమే కదా జీవుడు. ఇవన్నీ కూడా అనుభవం అవుతున్నాయి. దీంతోపాటు మనసులో కదలాడేటటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా జీవుడికి అనుభవం అవుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా మారుతున్నాయి. ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. అలాగే మనసులో ఆలోచనలు మారుతున్నాయి, భావాలు మారుతున్నాయి, భావోద్వేగాలు మారుతున్నాయి, ఈ దేహము మారుతుంది. కానీ లోపల ఉన్నటువంటి ఈ జీవుడు ఏ మార్పు లేకుండానే ఉన్నాడు. ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఒక చిన్న తప్పు, అదే ఇందాక చెప్పుకున్నాం మనం. ఏమిటి? వీటన్నిటికీ కూడా నేను ద్రష్టను అనేది మర్చిపోతున్నాడు. ఇక్కడ జీవుడు మర్చిపోతున్నాడు. జీవుడంటే ఎవరు? ఇందాక చెప్పుకున్నాం కదా, ఆత్మ చైతన్యము ఏదైతే ఉందో ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబం, మనసు మీద పడినటువంటి ప్రతిబింబమే ఆ రిఫ్లెక్షన్ అన్నమాట. అదే జీవుడు అనబడుతుంది. అంటే ఇప్పుడు మనసుతో ఉన్నప్పుడు తెలుసుకోవటం అనేది కుదురుతుంది. మనసు మీద ఆత్మ చైతన్యము యొక్క రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో, ప్రతిబింబం ఏదైతే ఉందో, ఆ ప్రతిబింబంతో కూడినటువంటి మనస్సు తెలుసుకోవటానికి కుదురుతుంది. ఆత్మ చైతన్యం లేనప్పుడు ఆ మనసుకి తెలుసుకోవటం అనేది కుదరదు. కాబట్టి తెలుసుకోవటం అనేటటువంటిది ఈ రెండిటి వల్ల జరుగుతుంది అనేది అనుకున్నాం కదా మనం. అనుకున్నప్పుడు ఇక్కడ ఈ బయట విషయాలన్నీ కూడా మనసు తెలుసుకుంటుంది. తెలుసుకుంటూ నేనే తెలుసుకుంటున్నాను, నేనే అనుభవిస్తున్నాను అనేటటువంటిది మనస్సులో ఏర్పరచుకొని ఇక్కడ సుఖదుఖాలు పొందుతూ కర్మలు చేస్తూ నేనే చేస్తున్నాను అనుకుంటూ మళ్ళీ జన్మలు తీసుకుంటుంది. అదే జీవుడు నా యొక్క యథార్థమైన స్వరూపము, ఆత్మస్వరూపము అని అనుకున్నట్లయితే, నా యొక్క యథార్థమైన స్వరూపము ఈ దేహం కాదు, ఈ మనసు కాదు, వీటికి నేను ద్రష్టను అని తన యొక్క యథార్థమైన స్వరూపం గురించి, ఆత్మస్వరూపం గురించి, ఆత్మగా తన లక్షణాల గురించి ఆ జీవుడంటే ఎవరో కాదు, మనమే. మనం మన లక్షణాల గురించి, ఆత్మస్వరూపంగా మన లక్షణాల గురించి ఆలోచించుకున్నట్లయితే అదే మోక్షము, అదే ముక్తి అనేటటువంటిది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అదే పరమాత్మతో ఏకమవ్వటం అంటే, అదే పరంధామానికి చేరటం అంటే కూడా. ఈ దేహం నేను అనుకుంటూ కర్తృత్వ భోక్తృత్వాలు మీదేసుకుని నేను చేస్తున్నాను అని అనుకోవటమా, లేకపోతే ఇది నాకు వేరుగా ఉంది, ఇది ప్రకృతి, ఇదంతా కూడా గుణాలతో కూడినటువంటిది, నేను కేవలము ఆత్మ చైతన్యమై ఉన్నాను అని ఆత్మస్వరూపంగా నా లక్షణాలను నేను తెలుసుకొని, నా లక్షణాలు ఏవైతే ఉన్నాయో నా లక్షణాల ప్రకారంగా నన్ను నేను చూసుకుంటూ అనుభవపూర్వకంగా అలా ఉండటమా? ఈ రెండు ఉన్నాయి మన ముందు. అందరూ ఏం చేస్తున్నారు? దేహంతో మమేకమైపోయి దేహానికి సంబంధమైనటువంటి కోరికలు కోరుకుంటూ దానిలోనే కూరుకుపోయి కర్మలు చేస్తూ ఆ కర్మల యొక్క ఫలాలను అనుభవించటానికి మరలా జన్మలు తీసుకుంటూ ఈ సంసార చక్రంలో పడి నలుగుతూ ఉన్నారు. అదే దుఃఖమని మనకు తండ్రి చెప్తున్నారు. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ అనుభవిస్తూ మళ్ళా జన్మలు తీసుకుంటూ ఉన్నాడు ఈ జీవుడు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుషా.
ఇక్కడ ఒక పరిష్కారం మనకు చూపిస్తున్నారు. జీవుడు ఈ దేహంలో ఉన్నప్పుడు జీవుడు ఈ దేహంలోనే ఉన్నాడు, దానిలో సందేహం లేదు. ఈ దేహంలో ఉన్నప్పుడు కానీ, అలాగే ఇక్కడ ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, వీటిని అనుభవిస్తున్నప్పుడు కానీ, ఈ భోగాలు అనుభవిస్తున్నప్పుడు కానీ, ఈ దేహం శిథిలమైపోతే ఇంకా దీనిలో నేను ఉండలేను అని బయటకు వెళ్ళిపోయేటప్పుడు కానీ 3 విషయాలు చెప్పారు ఇక్కడ. దేహంలో స్థితమై ఉన్నప్పుడు, అలాగే నేను దేహము అనుకుంటూ ఇక్కడ ఈ భోగాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నప్పుడు, అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏవైనా సరే అనుభవిస్తున్నప్పుడు కానీ, ఈ దేహం నుండి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు కానీ, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపము అని అనుకోలేడట. ఎందుకు అనుకోలేడు అంటే విమూఢ, అజ్ఞానం వల్ల. ఎందుకని తెలవదు, నేను ఆత్మస్వరూపమని నాకు తెలవదు, నాకెవరు చెప్పలేదు. చిన్నప్పటి నుంచి కూడా ఇదిగో ఈ దేహానికి ఒక పేరు పెట్టి ఆ పేరుతో పిలుస్తూ నువ్వు దేహమే 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 అని చెప్తూ వస్తున్నారు. నువ్వు దేహానివి కాబట్టి ఇదిగో ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. నువ్వు మగదేహానివి, నువ్వు ఆడదేహానివి కాబట్టి నువ్వు ఇదిగో ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి. కాబట్టి నువ్వు దేహంగా ఉన్నావు. నువ్వు పలానా కులం వాడివి, పలానా గోత్రం వాడివి, పలానా సాంప్రదాయం వాడివి, పలానా మతం వాడివి. నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇదిగో దేహంగా నీకు ఈ ధర్మాలు ఉన్నాయి. భార్య ధర్మాలు, భర్త ధర్మాలు, కొడుకు ధర్మాలు, కూతురు ధర్మాలు, అత్త ధర్మాలు, మావ ధర్మాలు, అన్ని ధర్మాలు కూడా నెత్తనేసి రుద్దేసి నువ్వు ఇవన్నీ చేయాలి. ఇవన్నీ దేనికి సంబంధమైనటువంటివి? దేహానికి సంబంధమైనటువంటి. ఈ ధర్మాలన్నీ కూడా దేహానికి సంబంధమైనటువంటి ధర్మాలే కదా. ఈ ధర్మాలన్నీ కూడా ఆచరించాలి అని చెప్తూ ఇంకా ఇప్పుడు చదువులు, కాస్త ఊపిరి పీల్చుకుందామంటే పుట్టిన తర్వాత తీసుకెళ్ళి స్కూల్లో పడేయటం. చదువు 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 ఆ తర్వాత సంపాదించు. ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు, సంసారంలో కూరుకుపోయాము. అయిపోయింది, అప్పటికి ఇంకా అయిపోయింది వయసు. ఇంకేమన్నా తెలుసుకోవటానికి నువ్వు లేనే లేదు. ఇదంతా తెలుసుకోలేకపోవటాన్ని ఏమన్నారు? అజ్ఞానము అన్నారు. యథార్థమైనటువంటి తన్ను తాను, ఆత్మస్వరూపమైనటువంటి తన్ను తాను తెలుసుకోలేనటువంటి వాడు ఆ జ్ఞానంలోనే కూరుకుపోయి నేను దేహమే అని ఆ భావనతోనే ఉన్నటువంటి వాడు దేహంలో ఉన్నప్పుడు కానీ, ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు కానీ, దేహం వదిలిపోతున్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా తను తెలుసుకునే అవకాశం లేనే లేదు. నేను దేహము అనుకుంటేనే అహంకారం, అలాగే నావి అనుకుంటూ, నా వాళ్ళు అనుకుంటూ, వీటి గురించి ఆలోచించుకుంటూ, పనుల గురించి ఆలోచించుకుంటూ, పరిస్థితుల గురించి ఆలోచించుకుంటూ ఆ చివరి శ్వాస వదిలినప్పుడు మరలా నీకు అవన్నీ కూడా అనుభవించడానికి కావాల్సిన దేహాలే వస్తాయి అనేది మనకి శాస్త్రం చెబుతుంది. మరి దీని నుంచి ఎలాగ బయటపడాలి అనేది, దీని నుంచి మనం బయటపడాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎవరు తెలుసుకోగలరు అంటే జ్ఞానచక్షుష, జ్ఞాన నేత్రము ఉన్నవాళ్ళు. జ్ఞాన నేత్రం అంటే మళ్ళీ ఇక్కడేదో ఉంది అనేది కాదు, గుర్తుంచుకోండి. నేత్రము అంటే ఏమిటి? ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటిది. నేను తెలుసుకునేవాడిని అనేటటువంటిది, తెలుసుకునే నిన్ను నువ్వు తెలుసుకుని, దేహంగా కాదు, మనసుగా కాదు, ఇంద్రియాలుగా కాదు,
వీటన్నిటి ద్వారా తెలుసుకుంటున్నటువంటి ఆత్మ చైతన్యము నేను చైతన్య స్వరూపాన్ని, నేను సాక్షి చైతన్య స్వరూపాన్ని, మనసులో ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు అన్నీ కూడా తెలుసుకునేవాడిని నేను. ఏ మార్పు లేకుండా, వీటితో సంగమం లేకుండా ఈ దేహము ఏది అనుభవిస్తున్నప్పటికీ కూడా, ఈ మనస్సు ఏది అనుభవిస్తున్నప్పటికీ కూడా, ఈ మనసులో ఈ ఆలోచనలు కదలాడుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా గమనించేటటువంటి గమనిక నేనై ఉన్నాను అని నిరంతరము కూడా ఈ మార్పు లేని తానుగా సాక్షి చైతన్య స్వరూపంగా, ద్రష్టగా, గమనికగా, తానుగా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు యథార్థంగా తెలుసుకోగలిగిన వాళ్ళు. అది జ్ఞానం అంటే. మిగిలిందంతా ఏంటి? అజ్ఞానమే. నిన్ను నీవు తెలుసుకోవటమే జ్ఞానము, మిగిలిందంతా అజ్ఞానము. ఎన్ని నువ్వు చదువులు చదువుకున్నప్పటికీ కూడా, ఎంత గొప్పవాడివైనప్పటికీ కూడా, ఎంత గొప్ప ఉద్యోగం వచ్చినప్పటికీ కూడాను, ఎన్ని లక్షల కోట్లు నువ్వు సంపాదిస్తున్నప్పటికీ కూడా, ఎన్ని పదవులు నీవు పొందినప్పటికీ కూడా, నీవు ఇక్కడ ఎంత సంపద కూడబెట్టుకున్నప్పటికీ కూడా, నిన్ను నీవు తెలుసుకోనప్పుడు, ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకోనప్పుడు అజ్ఞానంలోనే ఉన్నావు. నీవు అజ్ఞానివి, నువ్వు జ్ఞానివి కాదు. అలాగే నువ్వు దేహము అనుకుంటున్నావు, మలమూత్రాలతో కూడినటువంటి దేహం అనుకునేటటువంటి అజ్ఞానంలోనే నువ్వు ఉన్నావు. నిజానికి ఇక్కడ ఇవన్నీ ఉన్నా నీకేమి ఇక్కడ సుఖము లేదు. చనిపోయిన తర్వాత కూడా ఈ దుఃఖం అనేది తప్పనే తప్పదు, అనేక జన్మలు నీకు తప్పనే తప్పవు అన్నది మనకు శాస్త్రం చెప్తున్నటువంటి విషయం కదా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఇవన్నీ కాదు. ఇక్కడ మనకు మానవ జన్మ వచ్చింది అంటే ఎందుకు వచ్చినట్లు? మనిషి మాత్రమే తాను ఆత్మస్వరూపమని తెలుసుకోవటానికి కుదురుతుంది. మిగిలిన ఏ జీవికి కూడా ఇక్కడ కుదరదు. 84 లక్షల జీవరాశిలో ఏ జీవి కూడా నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోలేదు. ఇది నిజానికి మహత్తరమైనటువంటి అవకాశం కదా నీకు. నిన్ను నువ్వు తెలుసుకోనప్పుడు నీవు 2 కాళ్ళ జంతువే అన్నది శాస్త్రం చెబుతుంది. ఇక్కడ 2 కాళ్ళ జంతువులాగానే నీ జీవితం ముగించాలి అనుకుంటున్నావా? లేక నాకు ఈ మానవ దేహం వచ్చింది, దుర్లభమైనటువంటి ఈ మానవ దేహం నాకు వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా ఏదో వినటం వల్ల చదవటం వల్ల కాదు, అనుభవపూర్వకంగా నా యొక్క లక్షణాలు పూర్తిగా నా లక్షణాలతో సహా ఆ విధమైనటువంటి నన్ను నేను తెలుసుకుని నిరంతరము కూడా నేనుగా ఉండాలి. ఈ దేహం ఏ కర్మలు చేస్తుందో ఆ కర్మలన్నిటికీ కూడా ద్రష్టగా ఉండాలి. ఆ మనసులో ఉన్న ఆలోచనలకు సాక్షిగా ఉండాలి. ఈ మారే వాటన్నిటికీ కూడా గమనికగా ఉండాలి అని. అలాంటి నన్ను నేను తెలుసుకుని నేనుగా ఉండాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ విధంగా తెలుసుకోగలరు అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఈ దేహంలో ఆత్మగా ఉన్నారు, కానీ ఆత్మ కనపడేది కాదు కదా, బయటెక్కడో తెలుసుకునేది కాదు ఆత్మ. ఈ దేహంలోనే ఈ దేహానికి వేరుగా ఉన్నాను అని తెలుసుకోవటం సాధ్యమవుతుంది.
ఇది మీకు ఎప్పుడు కరెంటు ఉదాహరణ ఒకటి చెప్తా కదా, కరెంట్ ఇక్కడ అంతా ఉంది, వైర్ అంతా ఉంది, కానీ కరెంటు ఉందా లేదా అనేటటువంటిది మనకి ఎక్కడ తెలుస్తుంది? ఆ బల్బు ద్వారా తెలుస్తుంది. బల్బు వెలుగుతూ ఉంటే కరెంటు ఉంది అనేది అనుకుంటాం, ఫ్యాన్ తిరుగుతూ ఉంటే కరెంటు ఉంది అనేది అనుకుంటాం. అలాగే ఆత్మ సర్వవ్యాపకమై ఉన్నప్పటికీ కూడా నేను ఆత్మను అని తెలుసుకోవటం అనేటటువంటిది, నేను ద్రష్టను అని తెలుసుకోవటం అనేటటువంటిది ఈ దేహంలోని మాత్రమే సాధ్యమవుతుంది. ఇందాక కూడా మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా, అద్దం ఉండటం వల్లనే, అద్దము అలాగే అవతల ఆ కాంతి, సూర్యకాంతి ఉండటం వల్ల, ఈ రెండిటి వల్లనే ఇక్కడ తెలుసుకోవటం అనేటటువంటిది సాధ్యమవుతుంది అనేది ఇందాక తెలుసుకున్నాం. అలాగే ఈ దేహం, ఈ మనస్సు ఉండటం వల్లనే నేను ఆత్మస్వరూపము అని ఆ విధంగా నిన్ను నీవు తెలుసుకునే అవకాశం మనిషివైన నీకు మాత్రమే ఉంది ఇక్కడ. మరి ఇంకా ఎక్కడ కుదరదు ఇది. మరి ఏ జంతువులకి కూడా కుదరనటువంటిదే ఇది. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. యతంతో యోగినచ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో అప్యకృతాత్మనో నైనం పశ్యంత్యసేతసః. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆత్మగా నిన్ను నీవు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు చేయాల్సింది ఏమిటంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయటానికి ముందు నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అజ్ఞానాన్ని ఏ విధంగా పోగొట్టుకుంటావు? జ్ఞానబోధ ద్వారా పోగొట్టుకుంటావు. శ్రవణం, మననం, నిధిధ్యాసన అన్నారు. భగవద్గీతలో కూడా ఏం చెప్పారంటే, అజ్ఞానం పోవాలి అనుకున్నప్పుడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అలాంటి ఆ తత్వాన్ని దర్శించినటువంటి సమర్థుడైనటువంటి సద్గురువు దగ్గరకు వెళ్ళి నువ్వు శరణు వేడి ఆయన్ను ప్రార్థించినప్పుడు ఆయన చెప్పేటటువంటి దాన్ని శ్రద్ధగా వింటూ నీకు వచ్చేటటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిప్రశ్న నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకోవటానికి కుదురుతుంది అనేది చెప్పారు. కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అజ్ఞానాన్ని పోగొట్టుకోనప్పుడు నిన్ను నీవు తెలుసుకోలేవు, ఈ జన్మ సార్థకం చేసుకోలేవు అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే జ్ఞానబోధ వినవచ్చు, ఎక్కడొక చోట ఎవరో ఒక సద్గురువు దగ్గరకు చేరి ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు, ప్రామాణికమైన శాస్త్రం ఏదంటే అది కాదు. ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు మనకి ఏవి అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత. వాటన్నిటి యొక్క సారమే శ్రీమద్ భగవద్గీత. భగవాన్ వాచ, భగవంతుడు చెబుతున్నారు అని మనకు ఈ గ్రంథాన్ని మనకు వ్యాసదేవులు వారు అందించారు అంటేనే ఎంత మహత్తరమైనటువంటిదో అని మనం ఆలోచించుకోవాలి. ఇంకా మరి ఏది కూడా అవసరం లేదు. శ్రీమద్ భగవద్గీత ప్రామాణికమైనటువంటి శాస్త్రం కాబట్టి శ్రీమద్ భగవద్గీత సరైనటువంటి అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకుంటూ ఏది పొందాలో అది పొందినప్పుడు, అలాంటి సద్గురువు బోధ చేస్తున్నప్పుడు శ్రద్ధగా శ్రవణం చేసి ఆ శ్రవణం చేసినటువంటి దాన్ని మననం చేసుకుంటూ ఆలోచించుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కలిగేటటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవాలి. అలా నివృత్తి చేసుకున్నప్పుడు నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయం ఏర్పడుతుంది. నిశ్చయం ఏర్పడిన తర్వాత ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు చూసుకోగలవా అంటే అదంత తేలికేం కాదు. కాబట్టి ఆత్మజ్ఞానంతో పాటు
వాసన క్షయం చేసుకోవాలి. అకృతాత్మన అంటున్నారు ఇక్కడ. అంతఃకరణ శుద్ధి ఉండాలి, వాసన క్షయం చేసుకోవాలి. అంతఃకరణ శుద్ధి లేనప్పుడు, నీలో ఉన్న మాలిన్యాన్ని నువ్వు పోగొట్టుకోనప్పుడు ఈ ఆత్మజ్ఞానం అనేటటువంటిది నీకెందుకు పనికిరాదు. అది వాచా జ్ఞానమే అవుతుంది తప్ప నీకు ఉపయోగపడేటటువంటిది కానే కాదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకోసమని చెప్పేసి మనకు శ్రీమద్ భగవద్గీతలో తండ్రి కర్మయోగం దగ్గర నుంచి నెమ్మదిగా తీసుకొస్తున్నారు. కర్మను కర్మయోగంగా చేసుకోమన్నారు. ఎందుకు కర్మయోగంలాగా అంటే మనలో ఉన్నటువంటి మాలిన్యం పోగొట్టుకోవటం కోసం. సకామ భక్తి దగ్గర మొదలుపెడితే ఏదో చిన్న కోరికతో భగవంతుడిని పట్టుకున్నావు అనుకో, అక్కడ మొదలు పెడితే ఆ భక్తి నిష్కామ భక్తిలాగా మారాలి అని చెప్తున్నారు. అలాగే నీ ముందుకు ఏ పని వచ్చినప్పటికీ కూడా అది భగవంతుని యొక్క ప్రసాదంగా భావించి ఆయన నీ ముందుకు ఆ పని తీసుకొచ్చారు అని అక్కడ శ్రద్ధగా నువ్వేం చేయాలో నీ ధర్మం ఏదో తెలుసుకుని దాని ప్రకారంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళి ఫలితం ఏదొచ్చినప్పటికీ కూడా అది ఆయన ప్రసాదంగా నువ్వు స్వీకరించాలి అనేది చెప్తున్నారు. అలాగే అందరూ కూడా తండ్రి బిడ్డలే అని అందరి పట్ల కూడా ప్రేమతో ఉండాలి, ఎవరి పట్ల కూడా ద్వేషంతో ఉండకూడదు అనేటటువంటిది కూడా మనకు చెప్తున్నారు. అలాగే ఆ భగవంతుణ్ణి విశ్వస్వరూపంగా అంతా కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా మరేది కూడా లేదు. అంతా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు అనేటటువంటి భావన ఏర్పరచుకుని ఎవరి పట్ల కూడా ద్వేషం లేకుండా అందరి పట్ల ప్రేమతో ఉండాలి అనేటటువంటిది మనకు చెప్తున్నారు. ఈ విధంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఏమవుతుంది? నీలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము, ఇతరుల్లో చెడు చూడటము ఇవన్నీ కూడా పోవాలి. ఈ మాలిన్యం అంతా నువ్వు పోగొట్టుకోవాలి. ఇదంతా కూడా పోగొట్టుకుని నీ మనోమాలిన్యాన్ని పూర్తిగా పోగొట్టుకుని అప్పుడు మనసు శుద్ధి అయినట్లయితే, మనసు నిర్మలంగా మారినట్లయితే అప్పుడు నీవు యథార్థమైనటువంటి ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు అనుభవపూర్వకంగా అనేది మనకి ఇక్కడ తండ్రి చెప్తున్నారన్నమాట. తర్వాత నిరంతరము కూడా అభ్యాసం చేయాలి. ఎందుకని? ఈ దేహమే నేను అనుకుంటూ అనేక జన్మలు, అలాగే ఈ జన్మలో అనేక సంవత్సరాలు గడిపాం కాబట్టి ఒక్కసారిగా ఈ దేహవాసన అన్నది పోదు. కాబట్టి నిరంతరము నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మస్వరూపంగా నీ లక్షణాలను నువ్వు స్మరించుకుంటూ, నీ లక్షణాలను నువ్వు స్మరించుకుంటూ నీవుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడతావు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. ఇది మనకు తండ్రి జీవుడిగా మన గురించి మనకు చెప్పినటువంటిది. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? నేను దేహము అనుకోవటం కాదు, నేను జీవుణ్ణి, జీవాత్మను. నేను జీవాత్మనైనటువంటి నేను ఈ దేహము అలాగే ఈ మనస్సుతో, ఈ ఇంద్రియాలతో మమేకం చెంది నేను చేస్తున్నాను అనుకుంటూ అకర్తృత్వ భోక్తృత్వాలతో మరల జన్మలు తీసుకుంటున్నాను. నేను ఈ మనస్సు కాదు, ఈ దేహము కాదు, వీటికి అతీతంగా ఉన్నటువంటి గుణాతీతుడనైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను, ఆనంద స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను అసంగుడనై ఉన్నాను, నేను నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపమై ఉన్నాను, ఆనంద స్వరూపమై ఉన్నాను, సచిదానంద స్వరూపమై ఉన్నాను. ప్రతి క్షణము కూడా అలాగా నిన్ను నీవు స్మరించుకుంటూ నీవుగా ఉంటూ వీటన్నిటి పట్ల కూడా ఒక ఉదాసీన భావన ఏర్పరచుకుంటూ
అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు అభ్యాసం ఇది. అలా చేస్తూ వెళ్ళినప్పుడు అలాగే ఆ మనసులో కదలాడేటటువంటి ఆలోచనలకు కూడా నేను సాక్షిగా ఉన్నాను అని, సాక్షివైనటువంటి నీ మీద నీ దృష్టి పెట్టుకుని నిన్ను నీవు గమనించుకుంటూ నీవుగా ఉండాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు నీవు ముక్తుడవే అనేటటువంటిది అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతావు. అప్పుడు మాత్రమే ఈ మానవ జన్మ సార్థకం చేసుకున్నట్లు అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనకు చెప్పినటువంటి 7 నుంచి 11 శ్లోకాల్లో తండ్రి చెప్పినటువంటి దాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకుని జీవాత్మగా పరమాత్మ యొక్క అంశగా నేను ఆత్మస్వరూపాన్ని అని నిరంతరం కూడా అలాగా స్మరించుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ అంశ అన్నప్పుడు మళ్ళీ పరమాత్మకు వేరుగా ఉన్నాము అనేటటువంటి భావన ఏర్పరచుకోకండి. ఇది ఎలాంటిదంటే, ఒక కుండను తీసుకొచ్చి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కుండలో ఖాళీ అంటారు, బయట ఖాళీ అంటారు. 2 పదాలు వచ్చినాయి, కుండలో ఖాళీ, బయట ఖాళీ. ఈ కుండలో ఖాళీ అనేటటువంటిది ఎక్కడి నుండి వచ్చింది అసలు? కుమ్మరి కుండలో ఖాళీ తయారు చేశాడా? అంతా ఉన్నది ఖాళీయే, ఇక్కడ అంతా ఉన్నది ఖాళీనే. ఈ ఖాళీలో ఒక కుండను తయారు చేశాడు అంతే. ఖాళీలో కుండను తయారు చేస్తే మనం దాన్ని ఏమంటున్నాము? కుండలో ఖాళీ అంటున్నాము. అలాగే ఖాళీలో గోడలు కట్టి గదిలో ఖాళీ అంటున్నాము, బయట ఖాళీ అంటున్నాము. ఈ బయట లోపల అనేటటువంటి పదాలు మనకి వ్యవహార రీత్యా వచ్చినవే తప్ప యథార్థంగా చూసినట్లయితే బయటకు లోపలకు ఏం తేడా ఉంది? ఏ తేడా లేదు. గదిలో ఖాళీ అనేటటువంటిది తాపీ మేస్త్రి ఏమన్నా కొత్తగా తయారు చేసిందా? కాదు, ఖాళీ ఉంటేనే గోడలు వచ్చాయి. అలాగే ఖాళీ ఉంటేనే కుండ తయారు చేయగలిగాడు. ఖాళీ లేకపోతే కుండ ఎక్కడి నుండి వస్తుంది నిజానికి? అంటే ఎందుకు మరి ఇలాగా మనం అనుకుంటున్నామంటే, వ్యవహారరీత్యా అలా మాట్లాడుతున్నాం. ఆ కుండలో ఖాళీ ఉందేమో చూడు, ఇంకా కాస్త బియ్యం పోస్తాను అంటారు. అలా అని చెప్పేసి కుండలో ఖాళీ వేరేం కాదు, 2 కూడా ఒక్కటే. అలాగే ఇక్కడ జీవాత్మ, పరమాత్మ అనేటటువంటి ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఈ పేర్లు మనకి వ్యవహార రీత్యా వచ్చినటువంటి పేర్లు. ఎందుకంటే ఇప్పుడు నేను జీవించి ఉన్నాను అని అంటున్నావు కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఆత్మ జీవస్వరూపంగా జీవనం సర్వభూతేషు, మనస్సు అలాగే ఇక్కడ ఇంద్రియ విషయాలు ఇవన్నీ కలిసి ఇక్కడ జీవుడు అనబడుతున్నాయి కదా. అలాగే తెలుసుకుంటూ ఉండటం అన్నది ఒకటి ఉంది కదా. వీటి వల్ల ఏమవుతుందంటే జీవాత్మ అని ఆ విధంగా అనటం జరుగుతుంది. అయితే ఆ జీవ అనేటటువంటిది నిజానికి ఇప్పుడు ఈ దేహంలో ఆత్మ చైతన్యం మనసు మీద పడటం వల్ల, మనస్సులో ఆత్మ యొక్క ప్రతిబింబం ఉండటం వల్ల, ఆత్మ ప్రతిఫలించటం వల్ల వచ్చినటువంటి మాటే అంతే. అది అంతకు మించి ఏ తేడా కూడా లేనే లేదు. ఇది గుర్తుంచుకోవాలి. మళ్ళీ నాకు ఆ పరమాత్మకు తేడా ఉందేమో అని నువ్వు అనుకుంటున్నట్లయితే అది నిజానికి చాలా పొరపాటు. నేను ఆత్మను, ఈ దేహం కాదు అని నువ్వు అర్థం చేసుకొని మళ్ళా నేను పరమాత్మకు వేరుగా ఉన్నాను అని నువ్వు అంటే ఆ పరమాత్మ నీకు వేరైపోతాడు. ఈ మాటే తప్పు మాట. నేను ఆత్మస్వరూపాన్ని అని నువ్వు నిర్ధారణ చేసుకోవాలి ముందు. నేను ఈ దేహానికి, ఈ మనసుకు, ఈ ఇంద్రియ కదలికలకు
మనస్సులో ఆలోచనలకు, భావాలకు, వీటన్నిటికీ కూడా వేరుగా ఉన్నాను, ద్రష్టగా ఉన్నాను. ఈ దృశ్యం ఎప్పుడూ కూడా నాకు వేరుగానే ఉంటుంది. ఈ గమనించబడేది ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. గమనించే నేను వేరు. గమనించే నాకు ఏ రూపము లేదు, నేను నిరాకారంగానే ఉన్నాను అని అట్లా గమనికగా ఉన్నటువంటి నిన్ను నీవు ఆత్మస్వరూపంగా, ద్రష్టగా నిన్ను నీవు గుర్తించినప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, అహమాత్మ, అహం బ్రహ్మాస్మి, చిదానంద రూపం, శివోహం శివోహం అని నువ్వు ఈ పదాలు అనుకుంటూ ఈ మనస్సుకు సాక్షిగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మస్వరూపంగా సాక్షిగా నిరాకారంగా ఉన్న నిన్ను నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉంటూ, అలాగే ఈ మారేదానికి అంతటికీ కూడా ద్రష్టగా ఉన్న మారనటువంటి, ఏ మార్పు చెందనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అని ఆ విధంగా అనుభవపూర్వకంగా నిరాకారమైనటువంటి నీవు నరకబడేవాడివి కాదు, తగలబడేవాడివి కాదు, చంపబడేవాడివి కాదు అని ఆ విధమైనటువంటి నిన్ను నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉండి, మళ్ళా పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అంటే ఆ పరమాత్మ నీకు వేరైపోతాడు. ఏమైంది ఇక్కడ? నేను ఆత్మను అన్నప్పుడు పరమాత్మ వేరుగా ఉన్నాడు అంటే ఆ పరమాత్మ అనాత్మ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ మాట మాట్లాడవద్దు అనేది మనకు శాస్త్రం చెప్తుంది, గుర్తుంచుకోండి. అయితే ఆ మాట పాత అలవాట్ల ప్రకారంగా, వాసనల ప్రకారంగా వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. వీటి నుంచి బయటపడాలి అంటే ఒకటే మార్గం ఏమిటి? నేను ఆత్మస్వరూపము అనేటటువంటి దాన్ని నువ్వు అనుభవపూర్వకంగా గట్టిగా స్థిరపరచుకొని నిరంతరము కూడా అటు ఇటు ఊగకుండా ఆత్మస్వరూపంగానే ఈ దేహానికి వేరుగా, ఈ దేహాన్ని, దేహ కదలికలను గమనిస్తున్నటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని, కేవలము ద్రష్టను నేను, సాక్షి చైతన్య స్వరూపాన్ని నేను అని ఆ విధంగా నిరంతరము కూడా నిన్ను నీవు స్మరించుకుంటూ, నిన్ను నీవు ధ్యానించుకుంటూ, నీ లక్షణాలను గుర్తు చేసుకుంటూ, నీ లక్షణాల ప్రకారంగా నిన్ను నువ్వు చూసుకుంటూ ఈ అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఇది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినటువంటి యతంత అంటే ప్రయత్నము అని. ఈ ప్రయత్నం నిరంతరము కూడా జరుగుతూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ మీరు ముక్తులే అనేటటువంటిది మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మీరందరూ కూడా ఇలా చేసి ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో